హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం తయారు చేయబోయే కర్రీ మునక్కాయ ఎగ్స్ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎగ్స్, 3 టమోటాలు, 1 ఆనియన్, మునక్కాయ ముక్కలు, కరివేపాకు. ఈ గ్రేవీ కోసం ముందుగానే తయారు చేసుకోవాల్సిన పేస్ట్. ఈ పేస్ట్ తయారు చేసే విధానం: సగం ఆనియన్, సగం టమోటా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గించుకున్న తర్వాత దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. టమోటాలు కొద్దిగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత మునక్కాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతకు ముందు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తరువాత 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత మునక్కాయ ఎగ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.